తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. బంగారం కొనాలంటేనే సామాన్యుడు భయపడేటువంటి రోజులు వచ్చేసాయి. ప్రస్తుతం తులం బంగారం ధర ఎంతుందో తెలుసా? 1,60,000 రూపాయల దగ్గర ఊగిసలాడుతుండగా ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఇప్పుడు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడినటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాది చివరికల్లా 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 2,20,000 మార్కును తాకినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంచనా వేస్తుంది. ఇప్పుడు సో గడిచిన 2 దశాబ్దాల కాలాన్ని గమనిస్తే పసిడి ధర పెరిగే వేగం ఊహాతీతంగా మారింది. 2007లో 10 గ్రాముల ధర 10,000 ఉంది. అది రెట్టింపు కావడానికి 4 ఏళ్ళు పట్టింది. కానీ 80,000 స్థాయి నుంచి ఇప్పుడున్నటువంటి 1,60,000 రూపాయలు చేరడానికి కేవలం 2 ఏళ్ల కాలం మాత్రమే పట్టింది. అంటే పెరుగుదల రేటులో వేగం భారీగా పెరిగింది. 2026 ప్రారంభమైనటువంటి ఈ 26 రోజుల్లోనే పసిడి ఏకంగా 18% ఎగబాకింది. అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంగా బంగారం ధరలు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి అనేటువంటి అంశానికి సంబంధించి. తాజాగా మరొకసారి బంగారం పెరుగుదల అనేది ఇప్పుడు బంగారం ప్రియులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. 1.5 లక్ష దాటి ఆల్రెడీ, అంటే 2026 స్టార్ట్ అయిన సందర్భంలో చాలామంది మాట్లాడుకున్నారు ఈ ఇయర్ ఎండింగ్ వరకన్నా ఖచ్చితంగా తులం బంగారం 2 లక్షలు చేరుతుంది అనేటువంటి ఒక అంచనా అయితే వేశారు. చాలామంది నిపుణులు కూడా చెప్పారు. దానికి తగ్గట్టుగానే 2026 ఎండింగ్ వరకు ఇంకా సమయం ఉంది కదా అనుకున్నారు. కానీ ఊహించినటువంటి విధంగా అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్నటువంటి పరిణామాల కారణంగా 2026 ఎంటర్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే అప్పుడు ఎంత 95,000 అట్లా లక్షకు ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి ఉండేది జనవరి కంటే ముందు. కానీ జనవరి ఎంటర్ అయినటువంటి తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ 1,60,000 స్థాయికి ఇప్పుడు ఎగబాకినటువంటి సందర్భం ఉంది. చూడండి ఎంత స్థాయిలో పెరుగుతూ వచ్చిందో. ఇక జనవరి పూర్తి కూడా అవ్వలేదు, కానీ అప్పుడే 1,50,000 దాటి 2 లక్షల వైపు అడుగులు వేస్తుంది. అంటే ఈ లెక్కన ఈ 2026 ఇయర్ మిడ్ ఇయర్ వచ్చేసరికి 2 లక్షలు దాటిపోయేలా కనిపిస్తుంది. ఈ ఇయర్ ఎండ్ వచ్చేసరికి ఇంకా అది ఏ రకంగా మారుతుందో కూడా ఊహకందని విధంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా బంగారం ధరలు భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిస్థితులు, ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అదేవిధంగా డిమాండ్ పెరగడము, ఇన్వెస్టర్లందరూ కూడా సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా అంటే మిగతా కంపెనీలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి, ఎందుకంటే అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి ఒడిదుడుకుల కారణంగా ఏ దేశం ఎప్పుడు ఏ రకంగా యుద్ధానికి దిగుతుందో అప్పుడు పూర్తిగా వ్యాపారాలన్నీ కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బంగారం, సిల్వర్ ఇవైతే ఎట్టి పరిస్థితుల్లో నష్టాలు రావని చెప్పేసి ప్రతి ఒక్కరు దీని మీద ఇన్వెస్ట్ పెట్టడం కారణంగా డిమాండ్ మరింత పెరిగి ఊహకందనటువంటి విధంగా ధరలు పెరుగుతూ పోతున్నటువంటి సందర్భం నెలకొంది. ఇది ఇలాగే కొనసాగితే మరికొద్ది రోజుల్లోనే 2026 ఎండింగ్ కాదు, మధ్యలోకి వచ్చేసరికి 2 లక్షల తులం పలికేటువంటి అవకాశం స్పష్టంగా ఉన్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఏదేమైనా కూడా ఈ భారీ పెరుగుతున్నటువంటి ధరలు అయితే సామాన్యులకైతే భారీ షాక్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ నడవబోతుంది, చాలా ఇళ్లలో పెళ్లిళ్ళు జరగబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఆడపిల్లలకు ఆ బంగారాన్ని కొనలేనటువంటి పరిస్థితుల్లో చాలా కుటుంబాలు ఇప్పుడు కొట్టుమిట్టాడుతున్నాయి. ఒకప్పుడు 2-3 తులాలు కొనుక్కోవాలనుకున్నటువంటి దానికి జమ చేసుకున్నటువంటి ఒక తండ్రి ఈ సమ్మర్లో పెళ్లి చేద్దామని చెప్పేసి 4-5 లక్షలు బంగారం కోసం, బిడ్డ బంగారం కోసం అని దాచిపెట్టుకున్నటువంటి తండ్రి ఇప్పుడు 4-5 తులాల బదులు 2 తులాలు దానికి వస్తున్నటువంటి సందర్భం. ఆశ్చర్యం వాళ్ళకు కూడా ఏం చేయాలి అర్థం కాక, అరే బిడ్డకు కనీసం ఒక 3-4 తులాలు కూడా మనం పెట్టలేకపోతున్నామే అనేటువంటి ఆందోళన ఇప్పుడు ఆ తల్లిదండ్రులలో నెలకొన్నది. ఏదేమైనా కూడా ప్రస్తుతం నెలకొన్నటువంటి భీకరమైనటువంటి ఈ ధరల ప్రభావం అనేది చాలామందిని ఇబ్బంది పెడుతుంది. ఇది ఇంకా కొనసాగుతుందే తప్ప వెనక్కి వచ్చేటువంటి పరిణామం లేదంటూ కూడా చాలామంది చెప్తున్నారు. చూడాలి మరి 2026 ఎండింగ్ వరకు దీని ప్రభావం ఏ రకంగా కొనసాగుతుంది అనేది.